మోకాళ్ళ నొప్పులు, డిస్క్ ప్రాబ్లమ్స్ లాంటి అన్ని సమస్యలకు సంప్రదించండి హోమియోకేర్ ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి 9001171550. అఖిలప్రియ అంటే కిడ్నాపర్, బ్లాక్మెయిల్, రౌడీజంతో రాజకీయాలు చేస్తున్నారు. ఆళ్లగడ్డలో అశాంతికి కారణం భూమా అఖిలప్రియ అనే విమర్శలు ఉన్నాయి. మీ పైన ఏమంటారు? ఇవన్నీ కూడా ఎన్నికలకు ముందు కూడా నా మీద చాలా విమర్శలు వచ్చినాయి. మీరు చాలా తక్కువ చెప్పినారు. ఎన్నికలకి ముందు ఈ 5 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కుటుంబ సభ్యులు అంటే నా తల్లిదండ్రులు ఇద్దరు చనిపోయిన తర్వాత కూడా ఏ విధంగా ఆళ్లగడ్డ రాజకీయాలని ముందుకు తీసుకెళ్లడమే కాకుండా కార్యకర్తలను కాపాడుకోవడమే కాకుండా తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తులు కాపాడుకోవడానికి చేస్తున్న ఒక ప్రయత్నంలో నా మీద తప్పుడు కేసులు పెట్టడం జరిగింది. నా ఆళ్లగడ్డ ప్రజలందరూ కూడా జరుగుతున్నవి ఏదనేది కూడా అన్ని విషయాల్లో అందరికీ తెలుసు. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పేదే కాదు, గతంలో భూమా నాగిరెడ్డి గారు, శోభా నాగిరెడ్డి గారు ఉన్నప్పుడు కూడా ఆయన ఏది ఉన్నా కూడా కార్యకర్తలతో షేర్ చేసుకునేవాళ్ళు. హైదరాబాద్లో ఏం జరుగుతుంది, కుటుంబంలో ఏం జరుగుతుంది, ఆఖరికి మేము కుటుంబంలో తీసుకుంటే నిర్ణయాలు కూడా క్యాడర్ని అక్కడున్న వాళ్ళు ఏమనుకుంటారనే దాని మీద బేస్ చేసుకొని మేము నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. సో ఏదైతే హైదరాబాద్లో జరుగుతున్న ఒక మాకు సంబంధించిన ఆశలు కాపాడుకుంటున్న ఒక విషయంలో తప్పుడు కేసు నా మీద బుక్ చేయడం జరిగింది. అది కార్యకర్తలందరూ కూడా తెలుసు. ఆ కేసు ఏంటి, ఎందుకు జరిగింది, ఎలా జరిగిందని అందరికీ కూడా తెలుసు. ఇప్పుడు ఏదైతే మీరు చెప్పారో నా మీద అటువంటి విమర్శలు ఉన్నాయని తెలిసి కూడా అది వాస్తవం కాదని చెప్పి నమ్మే ఈరోజు ఆళ్లగడ్డ ప్రజలు నాకు ఓటేసి నన్ను గెలిపించడం జరిగింది. అఖిలప్రియ గారు, భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డి ఉన్నప్పుడు జిల్లాపై పట్టు ఉండేది, అందరినీ కలుపుకుని వెళ్ళేవారు. కానీ వాళ్ళ మరణం తర్వాత ఎప్పుడైతే మీరు రాజకీయాల్లోకి వచ్చారో ఆ తర్వాత భూమా నాగిరెడ్డితో సన్నిహితంగా ఉన్న వాళ్ళందరూ అఖిలప్రియకి దూరం జరిగిపోతున్నారు. దీనికి అఖిలప్రియ యాటిట్యూడ్ కారణం, అఖిలప్రియ ఆలోచన విధానం కారణం అనే విమర్శలు ఉన్నాయి. భూమా నాగిరెడ్డి గారు చనిపోయిన తర్వాత ఆయనకి బాగా దగ్గరగా ఉన్న వ్యక్తులు దూరం అవుతున్నారు అనేది అవాస్తవము. కేవలం ఒకే ఒక వ్యక్తి, అది కూడా మీరు ఎవరిని ఇండికేట్ చేస్తున్నారో నాకు తెలుసు, ప్రజలందరికీ కూడా తెలుసు. కేవలం ఆ ఒక్క వ్యక్తి మాత్రమే, అది కూడా నేను కావాలనే దూరం పెట్టడం కన్నా నాకు దూరంగా ఉంటేనే తనకి రాజకీయంగా గుర్తింపు ఉంటుందనే ఒక ప్లాన్ ప్రకారం తను దూరం అవ్వడం జరిగింది. చాలా సందర్భాల్లో అతని విషయం పక్కన పెట్టి నేను ముందుకు వెళ్ళాలనుకున్నా కూడా కావాలనే మీడియాలో మాట్లాడుతూ అటెన్షన్ గెయిన్ చేసుకొని భూమా నాగిరెడ్డి తర్వాత నేనే అనేటట్టుగా ఆయన బిహేవ్ చేయడం అవన్నీ కూడా మీడియాలో వచ్చిన అటెన్షన్ వల్ల వచ్చిందే తప్ప కావాలనే దూరం చేసుకోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. అతను కావాలనే దూరం కావడానికి కూడా అతనికి చాలా కారణాలు ఉన్నాయి. ఏవి సుబ్బారెడ్డి కావాలనే దూరం అవుతూ ఉన్నారు, మీరు కావాలని దూరం చేస్తూ ఉన్నారు. అవును, రెండు జరుగుతున్నాయి కావాలని. దాన్ని అంటే నేను గతంలో కూడా చెప్పినాను, ఏవి సుబ్బారెడ్డి గారు కాదు, ఆయన ప్లేస్లో ఎవరున్నా కూడా క్యాడర్కి అంటే భూమా నాగిరెడ్డి గారికి సంబంధించిన క్యాడర్ విషయంలో కావచ్చు, రాజకీయం విషయంలో కావచ్చు, ఏదైనా పొరపాటు జరుగుతుంది అంటే మాత్రం డెఫినెట్గా కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. నా పర్సనల్ది పక్కన పెడితే భూమా నాగిరెడ్డి గారి చావుకి సంబంధించిన విషయాలు కూడా నేను చాలా వరకు మొన్న ఎన్నికలకి ముందు కూడా నేను ఓపెన్గా చెప్పడం జరిగింది. నా పర్సనల్ విషయాలు పక్కన పెడితే కూడా అక్కడ క్యాడర్కి ఏంటి ఇంపార్టెంట్ అనేది ఆలోచించుకొని కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. దానికి తగినట్టుగానే ఆ నిర్ణయాలకి ఇప్పుడు కూడా నేను స్టిక్ ఆన్ అవుతూ ఉన్నాను. ఏంటి వ్యక్తిగత కారణాలు ఏంటి కనుక్కోవచ్చు? వ్యక్తిగతంగా కారణాలు అంటే ఏవి సుబ్బారెడ్డికి సంబంధించి అతన్ని దూరం పెట్టడానికి కారణాలు కూడా నేను గతంలో కూడా మీడియాలో చెప్పడం జరిగింది. అవి నాన్నకి హెల్త్ బాగాలేనప్పుడు అతను కావాలనే హెల్త్ డిస్టర్బ్ చేయడం విషయంలో కావచ్చు, లేకపోతే ఆయనకు తెలియకుండా కొన్ని విషయాలు ఆయన వెనకల చేయడం విషయంలో కావచ్చు, ఆయనకు తెలియకుండానే ఆయనకి బినామీగా ఉన్న వాళ్ళని దగ్గరికి వెళ్ళి నాన్నకు తెలియకుండా కొన్ని ఆస్తులు అమ్మే విషయంలో కావచ్చు, ఇట్లా చాలా విషయాల్లో కూడా నాన్నని మెంటల్గా కొన్ని విషయాలు డిస్టర్బ్ చేయడం జరిగింది. భూమా నాగిరెడ్డికి బినామీలు ఉన్నారా? ఏవి సుబ్బారెడ్డి ఉన్నాడు కదా, ఆయనే ఉన్నారు, చాలామంది ఉన్నారు. బినామీలు లేరని నేను చెప్పడానికి ప్రజలు కూడా ఎవరు నమ్మరు. నేను ఓపెన్గా కూడా గతంలో కూడా చెప్పినాను. డెఫినెట్గా ఏదైతే హైదరాబాద్కి సంబంధించిన కొన్ని ఆస్తులు అప్పుడు స్టేట్ డివైడ్ అవుతున్న టైంలో కూడా ఆంధ్ర తెలంగాణ ఆ ఇష్యూ జరుగుతున్నప్పుడు మన ఆస్తులు మన పేరు మీద ఉంటే ఏదైనా ప్రాబ్లం అవుతుందేమని చెప్పేసి కొంతమంది నమ్మిన వ్యక్తుల మీద పెట్టడం జరిగింది. ఓకే, సో ఏంటి క్యాడర్ పరంగా వస్తున్న ఇబ్బందులు ఏంటి ఏవి సుబ్బారెడ్డితో? ఆయనని క్యాడర్ ఎప్పుడు కూడా యాక్సెప్ట్ చేయలేదు. ఆయన ఫీలింగ్ ఏంటంటే భూమా నాగిరెడ్డి గారు ఆత్మ అని చెప్పుకొని తిరుగుతూ ఉంటాడు. కానీ భూమా నాగిరెడ్డి గారిని కేవలం భూమా నాగిరెడ్డిని మాత్రమే చూస్తారు క్యాడర్.
ఆయన ఎప్పుడైతే నాన్న చనిపోయినారో, నాన్న చనిపోయిన తర్వాత పెత్తనం నాకు కావాలా, నిర్ణయాలు నేను తీసుకోవాలా, క్యాడర్ అందరు నా చేతికి రావాలా, నేను ఆఖరికి ఎమ్మెల్యేగా ఉన్నా కూడా ఆయన అడిగి నిర్ణయాలు తీసుకోవాలనే ఒక స్టేజ్లో ఆయన భ్రమలో ఉండినాడు. సో నేను భూమానాగిరెడ్డి గారికి గతంలో కూడా నేను చెప్పడం జరిగింది, రాజకీయాల మీద ఇంట్రెస్ట్ లేకుండా సడన్గా నేను వచ్చినా కూడా ఒక్కసారి నేను డెసిషన్ తీసుకుంటే దాంట్లోకి నేను దిగినాను అంటే నేను డమ్మీగా ఉండలేను అని భూమానాగిరెడ్డి గారికి నేను చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. సో ఆయన ఏవి సుబ్బారెడ్డి గారి ఎక్స్పెక్టేషను నేను డమ్మీగా ఉండాలా, నిర్ణయాలు ఆయన అడిగి తీసుకోవాలని చెప్పి అనుకున్నారు. అది ఎటువంటి పరిస్థితుల్లో జరగదని చెప్పి చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. భూమా నాగిరెడ్డి ఆరోగ్యాన్ని క్షీణింపచేసే విషయంలో ఏవి సుబ్బారెడ్డి చేసిన కుట్రలు ఏంటి మీరు అంటున్నారు? ఆరోగ్యాన్ని క్షీణింపజేసే ప్రయత్నాలు చేశారని. అంటే ఒకటి ఆరోగ్యము ఆయన వల్ల చెడిపోయిందని నేను చెప్పను. ఎందుకంటే శోభా నాగిరెడ్డి గారు చనిపోయిన తర్వాత ఆయన చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ అయినారు. అది రాజకీయ విషయంలో కావచ్చు, ఫ్యామిలీ విషయంలో కావచ్చు, అమ్మని మర్చిపోకుండా ఉండే విషయంలో కావచ్చు. ఇద్దరు ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఇద్దరు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. చిన్నప్పటి నుంచి కూడా ఇద్దరు కలిసి పెరిగినారు. అమ్మ చనిపోయిన తర్వాత నాన్న ఆ బాధలో నుంచి బయటికి రాలేకపోయినాడు. ఒకటి అది ఈయన అడ్వాంటేజ్ తీసుకున్నాడు. అది మాకు పిల్లలకి మాకు ఎవరికి కూడా మా ముగ్గురు కూడా నచ్చలేదు. దాని మీద మేము ఫైట్ చేయడం జరిగింది. అది ఆయన కన్ఫరెన్స్ చేసినాము, ఎందుకు ఈ విధంగా చేస్తున్నాం అని చెప్పి అడగడం తప్పైంది. అడగకూడదు, మీరు ఇట్లాగే ఉండాలని చెప్పి ఎప్పుడైతే ఆయన మెంటాలిటీ బయటపడిందో అది మేము యాక్సెప్ట్ చేయలేదు. ఓకే, కానీ ఏంటి ఆళ్ళగడ్డలో రోజు రోజుకి పరిస్థితులు చేజారిపోతున్న పరిస్థితులు వస్తుంది. ఎలక్షన్స్కి ముందు మీ ఇంటి ముందు కూడా రెక్కీ జరిగింది. అక్కడికి వచ్చి కారులో కొంతమంది దాడి చేసే ప్రయత్నం చేశారు, మీ అసిస్టెంట్పై కూడా దాడి చేశారు. తర్వాత ఇప్పుడు చూస్తే హత్య రాజకీయాలు కూడా చోటు చేసుకున్నాయి. వీటన్నిటికీ కారణం ఎవరి అహంకారం? ఒకటండి, అది ఎవరు చేసినా కూడా దాన్ని ఎవరు కూడా ఎంకరేజ్ చేసే పరిస్థితుల్లో మేము లేమనేది కాదు, ప్రజలు కూడా లేరు. ఎందుకంటే మా శోభా నాగిరెడ్డి గారు, భూమా నాగిరెడ్డి గారు బతుకున్నప్పుడు కూడా ఫ్యాక్షన్ అనేది, గొడవలు అనేది ఆళ్ళగడ్డ ప్రాంతంలో జరగకూడదు. ఆ ఇమేజ్ ఏదైతే బలవంతంగా మా తల్లిదండ్రుల మీద రుద్దినారో ఫ్యాక్షనిస్టులు అని చెప్పి, అది తీసేయడానికి భూమా నాగిరెడ్డి గారు చాలా ట్రై చేశారు. సో అటువంటి లైన్లో వెళ్ళకూడదని మేము కూడా చాలా విధాలుగా మేము కూడా నిర్ణయాలు తీసుకున్నాం, దాని తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాము. కానీ కావాలనే గొడవలు సృష్టించి తప్పుడు కేసులు పెట్టించి, లేకపోతే ఒక ప్రవోక్ చేసే వాతావరణం క్రియేట్ చేసి కావాలనే గొడవలు సృష్టించేదానికి కొంతమంది ప్రయత్నాలు చేస్తున్నారు. నా ఇంటి ముందర జరిగిన ఒక ఇన్సిడెంట్ అది ఇంకా నేను గవర్నమెంట్తో కూడా మాట్లాడుతున్నాము. అది ఎందుకు జరిగింది, ఎవరు చేశారనేది కూడా అందరికీ తెలుసు. కానీ ఎందుకు ఇంకా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవట్లనేది కూడా మేము చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడడం జరుగుతుంది, ఎస్పీ గారితో మాట్లాడడం జరిగింది. మళ్ళీ ఇటువంటి ఇన్సిడెంట్స్ ఆళ్ళగడ్డలో జరగకుండా మాత్రము చాలా కఠినంగా మేము కూడా ఉంటామని చెప్పి కూడా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ అన్న గారు కావచ్చు, మాకు హామీ ఇవ్వడం జరిగింది. భూమా అఖిలప్రియకు ఈసారి మంత్రి పదవి ఎందుకు దక్కలేదు? భూమా అఖిలప్రియకే కాదండి, పెద్ద పెద్ద కుటుంబాలకి చాలామందికి ఈసారి మంత్రి పదవి ఇవ్వలేదు. దానికి కూడా కారణం ఏంటంటే ఈసారి చాలా ఆబ్లిగేషన్స్ ఉన్నాయి పార్టీకి. ఎందుకంటే జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, కొత్తగా వచ్చిన క్యాండిడేట్లు కావచ్చు, గతంలో చాలామంది ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళకి రాకపోవడానికి వాళ్ళందరినీ కూడా కోఆర్డినేట్ చేసుకోవాలి. కాబట్టి ఈసారి చాలామందికి మంత్రి పదవి అనుకున్న వాళ్ళు కూడా చాలామందికి రాలేదు. అండ్ నాకు ఇంకా చాలా టైం ఉంది, నేను ఇంకా కొత్తగా వచ్చినాను. నాకన్నా గతంలో ముందు పనిచేసిన వాళ్ళు, పార్టీలు వీడకుండా ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో వాళ్ళకందరూ కూడా అవకాశం రావాలి. ఈసారి మాత్రం నేను కానీ లోకేష్ యంగ్ టీం ఉంది, అందరూ యువకులకు అవకాశాన్ని కల్పించారు. సుమారు 17 మంది వరకు కొత్త వారికి కూడా అవకాశాన్ని కల్పించారు. కానీ భూమా అఖిలప్రియకు టికెట్ వస్తుందో రాదో అనే విషయం పై కూడా కొంత గందరగోళం ఏర్పడింది. కానీ టికెట్ వచ్చింది. మీకు మంత్రి పదవి రాకపోవడానికి కారణం మీ చుట్టూ ఉన్న వివాదాల్లో మీరు తలదూరుస్తున్నారు అని. ఎవరికి లేవండి కాంట్రవర్సీ లేని పొలిటీషియన్స్ ఎవరైనా ఉన్నారేమో చెప్పండి. అందరి చుట్టూ కాంట్రవర్సీ జరుగుతున్నాయి. కాకపోతే ఇది కంప్లీట్గా నేను చూసేది ఏంటంటే, గతంలో నేను భూమా నాగిరెడ్డి గారు నేను ఇద్దరం కూడా వైసీపీ నుంచి టీడీపీకి వచ్చిన తర్వాత నాన్న చనిపోయిన వెంటనే నాకు మంత్రి పదవి ఇవ్వాలనుకున్నప్పుడు కూడా చాలామంది కొత్తగా వచ్చింది, తనకి అవగాహన లేదు, ఇప్పుడు మంత్రి పదవి వద్దు అని చెప్పి చాలామంది చెప్పినా కూడా చంద్రబాబు నాయుడు గారు కాదు కూడదు, ఆ ఫ్యామిలీకి మనం అండగా ఉండాలని చెప్పి ఆ రోజు నాకు మంత్రి పదవి ఇచ్చినారు. ఇచ్చినప్పుడు ఎవరు కూడా పాపం క్వశ్చన్ చేయలేదు, ఎవరు కూడా అడ్డుకోలేదు, ఎవరు కూడా ఇచ్చిన తర్వాత ఎవరు కూడా దాని గురించి ఎక్కువ మాట్లాడలేదు.
అప్పుడు నాకు గౌరవం ఇచ్చినప్పుడు, అప్పుడు నాకు మంత్రిగా నాకు అవకాశం ఇచ్చినప్పుడు ఇప్పుడు ఇవ్వలేదని చెప్పి నేను బాధపడకూడదు. ఎందుకు ఇవ్వలేదని చెప్పి నా క్యాడర్ కూడా ఎవడు కూడా అడగట్లేదు. ఎందుకంటే ఈ టైంలో మనము కొత్తగా వచ్చిన వాళ్ళు కావచ్చు, మనల్ని నమ్ముకొని వచ్చిన పార్టీ జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, ఏదైతే పొత్తులో భాగంగా చాలామందికి న్యాయం చేసేదానికి ఇప్పుడు టైం కాదని చెప్పి కూడా అందరూ కూడా అర్థం చేసుకున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.